హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం 2 ఏప్రిల్ 26 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. ఈ రోజున ఎపిసోడ్ ఆరంభంలోనే దీప జైలులో ఉన్న విషయానికి గుర్తుపెట్టుకొని ఆమె త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ కాంచన, అనసూయ, కార్తీక్ కలిసి పూజ చేసేందుకు సిద్ధమవుతారు. దీపాలు వెలిగించేందుకు తయారవుతారు. ఈ క్రమంలో శౌర్య, నానమ్మ, నేనూ దీపం వెలిగిస్తాను అని అడుగుతుంది. కాంచన, సరే చెయ్యి, మిగతావన్నీ నేనే చెబుతా అని సమాధానమిస్తుంది. అప్పుడే శౌర్య, నాన్న ఇంకా రాలేదు కదా, అమ్మతో కలసి వస్తాడేమో అని ఆశగా అడుగుతుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అని ఆరా తీస్తుంది శౌర్య. బుధవారం తీసుకొస్తానని చెప్పాడు కదా నాన్న అని అనసూయ సమాధానం ఇస్తుంది. అంతలోనే కార్తీక్ ఇంట్లోకి అడుగుపెడతాడు. శౌర్య ఆనందంగా నాన్నా అని పిలుస్తుంది. కార్తీక్ చొక్కాపై రక్తం ఉన్నదాన్ని గమనించిన శౌర్య, నాన్నా, నీ షర్ట్కి రక్తం ఎందుకు అని ఆతురంగా అడుగుతుంది. రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగింది, రక్తం అవసరమై నేను ఇచ్చాను అని కార్తీక్ చెబుతాడు. కార్తీక్, ఇవేవో ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తున్నాయి అని అడుగుతాడు. కాంచన, ఈ రోజు మంచి రోజు, దీపారాధన చేసి కటిక నేలపై భోజనం చేస్తే మన కోరిక నెరవేరుతుంది అని చెబుతుంది. నువ్వు అమ్మను బుధవారం తీసుకొస్తావని అన్నావుగా, అది జరిగేలా నేను కూడా మొక్కుతాను అని శౌర్య అంటుంది. కార్తీక్, దీపం వెలిగించండి, మనందరి కోరిక ఒక్కటే కదా అని అంటాడు. అందరూ దీపాలు వెలిగించి భక్తిగా మొక్కుతారు. భోజనం చేసే సమయంలో ప్లేట్లో తినమ్మా అని చెప్పినా, నా అమ్మ కోసం నేలపై తింటాను అని శౌర్య పట్టుదలగా చెబుతుంది. అమ్మ తిన్నదేమో అని అడుగుతుంది. అమ్మకు అక్కడ చూసుకునేవాళ్లు ఉన్నారు, తిన్నే ఉంటారు అని కార్తీక్ ఓదార్చుతాడు. కాని తన మనసులో దీప తిన్నదో లేదో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జైలులో ఉన్న దీప విషయంలోకి వస్తే కానిస్టేబుల్ తీసుకొచ్చిన భోజనం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. గతంలో శౌర్య కోపంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన అన్నం, తాను సారీ చెప్పిన స్మృతులు గుర్తుకు వస్తాయి. తినకపోతే నాపై ఒట్టు అని చెప్పిన శౌర్య మాటలు జ్ఞప్తికి వచ్చి బాధపడుతుంది. ఎలాగైనా తినాల్సిందేనని భావించి కన్నీళ్లు మింగుకుంటూ తినడం ప్రారంభిస్తుంది. నన్ను శిక్షిస్తే నా పిల్లలకు ఏమవుతుంది అని తలలో నొక్కుకుంటూ దీప బాధలో కూరుకుపోతుంది. నా వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు అంటే నేను ఏం చేయాలి అని ఆత్మవిమర్శ చేస్తుంది. ఇంకా ఇంట్లో కావేరి, శ్రీధర్ మధ్య చర్చ కొనసాగుతుంది. శ్రీధర్ ఇచ్చిన విడాకుల సలహాపై కోపంతో, ఇలా అడిగితే మీరు గౌరవిస్తారా అని అడుగుతుంది కావేరి. నేనే పెళ్లి చేయిస్తా అని వ్యంగ్యంగా సమాధానం ఇస్తాడు శ్రీధర్. 3 ముళ్ళు వేసిన తాళిని విరిగి బంగారు తాడు కడతారు, దానికే పెళ్లి అంటారు అంటూ విమర్శిస్తుంది. కావేరి ఉపవాస దీక్ష చేస్తుంటే, దీక్ష విరమించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు శ్రీధర్. కావేరి, దీపను, నన్ను, ఆడవాళ్లను క్షమించమని చెప్పాలి అని చెబుతుంది. ఈ క్రమంలో జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్తో వాదన జరుగుతుంది. నీ దగ్గరున్న ఆధారాలు దీపను కాపాడలేవు అని స్పష్టం చేస్తుంది. నీ కోడలు ఇంటికి తిరిగి రాదు అని సంచలనంగా చెబుతుంది. మా డాడీ కోర్టులో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, దీపే కాల్చిందని చెబుతారు అని సమాచారం అందిస్తుంది. ఆ ప్రేమ అందరూ మర్చిపోవాలి అని జ్యోత్స్న సవాల్ విసురుతుంది. శౌర్య ఇంట్లోనే ఉందని గుర్తు చేస్తూ మెల్లగా మాట్లాడమని సూచిస్తుంది కార్తీక్. కార్తీక్ జ్యోత్స్నను బయటకు తీసుకెళ్లి, మా అమ్మ మందులు వేసుకొని పడుకుంది అని చెబుతాడు. జ్యో, అలాగే మా అమ్మ కూడా పడుకుంది అని బదులిస్తుంది. డాడీకి ఏదైనా జరిగి ఉంటే ఆ బాధ నీకే వస్తుంది అంటాడు. కార్తీక్, నాకు డౌట్నే, నువ్వే దీని వెనుక ఉన్నావు అని అనుమానం వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్న ఆశ్చర్యానికి గురవుతుంది. దీప కాల్చిందని నువ్వే ఒప్పించావు కదా, ఆమె చేయలేదు అని కార్తీక్ చెబుతాడు. దీపను నమ్ముతున్నావా అని ప్రశ్నించగా, నమ్ముతున్నా, ఆమెకు ప్రాణాలు ఇవ్వడమే తెలుసు కాని ప్రాణాలు తీయడం రాదు అని తేల్చి చెబుతాడు. ఈ సంభాషణని శౌర్య వినడం వల్ల అమ్మ బయటికి రాదా అనే భయంతో వెదజల్లుతుంది. కార్తీక్ ధైర్యంగా,
నా భార్యను ఎలా కాపాడాలో నాకు తెలుసు అంటాడు. జ్యో, కోర్టులో మీ డాడీ సాక్ష్యమిస్తారు అని చెబుతుంది. కార్తీక్, నిజం గెలుస్తుంది అని నమ్మకంగా చెబుతాడు. ఈ సమయంలో శౌర్య జ్యోత్స్నను ఆపి, మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతుంది. నీ నాన్నను అడుగు అని తిరస్కరిస్తుంది జ్యో. నీ అమ్మ ఇక రాదు, ఆమెను మర్చిపో అని జ్యోత్స్న శౌర్యను బాధపెడుతుంది. దయచేసి చెప్పు జ్యో అక్కా అని చేతులు పట్టుకుంటూ అడుగుతుంది శౌర్య. కారు ఎక్కుతూ, నన్ను కన్నీళ్లకు కరగించగలవు అనుకుంటున్నావా? లేదు పాపా అని జ్యోత్స్న వెళ్ళిపోతుంది. అమ్మ ఎక్కడ ఉందో చెప్పకుండానే వెళ్ళిపోయిందని బాధపడుతుంది శౌర్య. తప్పు చేసినవాళ్లను పోలీసులు వెతుకుతారని అమ్మ చెబుతుండేది కదా, వాళ్లని అడిగితే నాకు తెలిసిపోతుంది. కాని ఎలా అడగాలి, ఎవని అడగాలి, ఏమని అడగాలి అంటూ శౌర్య కన్నీళ్లు పోస్తూ నిలిచిపోతుంది. ఇంతటితో ఈరోజు కార్తీక దీపం 2, ఏప్రిల్ 26 ఎపిసోడ్ ముగిసింది. ఇంకా ఇలాంటి ఎపిసోడ్ విశ్లేషణలు కోసం మా రామాంతిక యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.